హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే చాలామంది యూట్యూబర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ అప్డేట్ని యూట్యూబ్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చారు. అండ్ మీరు కనుక ఈ అప్డేట్ని ఫాలో అయితే మీ యొక్క వీడియోస్కి ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి. సో ఈ వీడియోలో యూట్యూబ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ అప్డేట్ ఏంటి అండ్ దానివల్ల మన వీడియోస్కి వ్యూస్ ఎందుకు పెరుగుతాయి అండ్ ఆ అప్డేట్ని మన వీడియోస్కి ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఆ అప్డేట్ ఏంటి అంటే మన యొక్క వీడియోస్కి థంబ్నెయిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యూయర్ బయట ఉన్న థంబ్నెయిల్ని చూసే మన యొక్క వీడియోకి ఎంటర్ అయ్యి మన యొక్క వీడియోని చూస్తారనమాట. అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తుంది ఈ థంబ్నెయిల్ అనేది. సో యూట్యూబ్ వాళ్ళు రిలీజ్ చేసిన అప్డేట్ కూడా ఈ థంబ్నెయిల్కి సంబంధించిందే. అదేంటంటే ప్రెసెంట్ మన యొక్క వీడియోస్కి ఇప్పటి వరకు ఒక్కో వీడియోకి ఒక్కో థంబ్నెయిల్నే మనం పెట్టుకోగలం. కానీ ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మనం ఒక్కో వీడియోకి 3 థంబ్నెయిల్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 3 థంబ్నెయిల్స్ని ఎలా పెట్టుకోవాలి అంటే మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఈ 3 థంబ్నెయిల్స్ని అయితే పెట్టుకోవచ్చు. నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 థంబ్నెయిల్స్ని ఆడియన్స్కి అయితే చూపిస్తారనమాట. ఏ ఒక్క థంబ్నెయిల్కి అయితే అంటే ఒక్కో ఆడియన్స్కి ఒక్కో థంబ్నెయిల్ని అయితే చూపిస్తారనమాట. ఏ ఒక్క థంబ్నెయిల్కి అయితే ఎక్కువ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ వచ్చాయో ఆ యొక్క రిజల్ట్ని యూట్యూబ్ వాళ్ళు 14 డేస్ తర్వాత మనకి రిలీజ్ చేస్తారు. మనం యూట్యూబ్ స్టూడియోలోనే చూసుకోవచ్చు అనమాట ఏ థంబ్నెయిల్కి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అనేది. సో ఫైనల్గా ఆ థంబ్నెయిల్ని అయితే మన వీడియోకి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆ అప్డేట్ అనేది. దీన్నే టెస్ట్ అండ్ కంపేర్ అప్డేట్ అంటారు. సో ఈ యొక్క అప్డేట్ని మనం మన యొక్క వీడియోస్కి ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం. సో దీనికోసం మీరేం చేస్తారంటే క్రోమ్ వెబ్సైట్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి. మీరు దీన్ని మొబైల్లో కూడా క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్లో మీరు సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ తర్వాత ఛానల్కి వెళ్ళి ఈ ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్లో ఉందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ ఎనేబుల్లో లేకపోతే కనుక ఎనేబుల్ చేసుకోండి. ఈ ఫీచర్ మనకి ఎనేబుల్లో ఉంటేనే మనం ఈ 3 థంబ్నెయిల్స్ని అయితే పెట్టుకోగలం. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారా టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్ ఎనేబుల్ అయిన వాళ్ళకే టెస్ట్ అండ్ కంపేర్ అనేది మనం పెట్టుకోగలం అనమాట. సో మీరు కనుక ఈ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ ఫీచర్ ఎనేబుల్ అయ్యి లేకుంటే ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే మీరు ఈ టెస్ట్ అండ్ కంపేర్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియోకి అయితే మీరు 3 థంబ్నెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ముందుగానే 3 థంబ్నెయిల్స్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీ ఇష్టం, దాన్ని మీరు స్టైల్ మార్చుకుంటారో లేదంటే టైటిల్ని మార్చుకుంటారో ఏదైనా సరే మీకు నచ్చినట్లుగా థంబ్నెయిల్ని 3 థంబ్నెయిల్స్ని ముందుగానే డిజైన్ చేసి రెడీగా పెట్టుకోండి. నేనైతే ముందుగానే రెడీ పెట్టుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూస్తే థంబ్నెయిల్ దగ్గర 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్, డౌన్లోడ్, ఆటో జనరేటెడ్, లాస్ట్లో టెస్ట్ అండ్ కంపేర్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇంకో 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క థంబ్నెయిల్స్ని అదే మొబైల్లో కనుక గ్యాలరీలో మీ యొక్క థంబ్నెయిల్స్ సేవ్ అయి ఉంటాయి కదా, దాన్ని తెచ్చుకొని ఇక్కడైతే పెట్టుకోండి. నేను ఆల్రెడీ కొన్ని థంబ్నెయిల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో అవి ఇక్కడైతే యాడ్ చేస్తాను. సో చూసారు కదా డౌన్లోడ్స్లో అయితే ఉన్నాయి. సో అవి తీసుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో థంబ్నెయిల్ని కూడా ఇక్కడ. సో ఇలా అయితే ఈ 3 థంబ్నెయిల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడైతే ఈ 3 థంబ్నెయిల్స్ని యాడ్ చేశాను. ఈ 3 థంబ్నెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత పైన బటన్ ఉంది కదా సేవ్ ఆప్షన్ అని. సో మీరు కనుక సేవ్ చేస్తే మీరు చేసిన 3 థంబ్నెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా 3 థంబ్నెయిల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 3 థంబ్నెయిల్స్ని యూట్యూబ్ వాళ్ళు ఒక 14 డేస్ టైం అయితే తీసుకొని వాళ్ళు కంపేర్ చేస్తారు. టెస్ట్ చేసి కంపేర్ చేసి ఏ థంబ్నెయిల్కి అయితే ఎక్కువ
ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వ్యూస్ వచ్చాయో సేమ్ ఇదే ట్యాబ్ దగ్గర వాళ్ళైతే ఆ రిజల్ట్ని అనౌన్స్ చేస్తారు. సో మనం అప్పుడు మిగతా 2 thumbnailsని డిలీట్ చేసేసి ఏ thumbnailకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చాయో దాన్ని అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఈ thumbnails 3 thumbnails యూట్యూబ్ వాళ్ళు రిలీజ్ చేసిన అప్డేట్. అండ్ దీనివల్ల మన యొక్క వీడియోస్కి వ్యూస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. సో మీరు ఈ 3 thumbnailsని ఫస్ట్ డిజైన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరైతే ఈజీగా ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.